నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అట్టడుగుకు చేరిన శ్రీశైలం ఎల్లంపల్లి జలాశయాలు మే నెలాఖరుకు వర్షాలు కురవకపోతే మరిన్ని నీటి కష్టాలు గోదావరి కృష్ణా పెన్నా పాలార్ నదుల అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్ యోచన 400 టీఎంసీల తరలింపే లక్ష్యం కొత్త గురుకులాల ద్వారా 10,000 కొలువులు తెలంగాణ సర్కారుకు సంక్షేమ శాఖల ప్రతిపాదన గుక్కెడు నీరు లేక మహారాష్ట్ర కిల్లారి ప్రజల వేదనలు బిందెడు నీటి కోసం 2-3 రోజులు పడిగాపులు కరువు కష్టాల్లో నీటి సంరక్షణకు చేయి కలిపిన లాతూర్ రైతులు పల్లెపల్లెకు పంట కుంటలు తవ్వుకుంటున్న అన్నదాతలు బంగాల్లో ప్రారంభమైన రెండో దశ పోలింగ్ 56 నియోజకవర్గాల బరిలో 383 మంది అభ్యర్థులు ఐపీఎల్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన గుజరాత్ లయన్స్ ఉత్కంఠభరిత పోరులో ముంబైపై గెలుపు మండుతున్న ఎండలతో పాటు నీటి ఎద్దడి తెలుగు రాష్ట్రాలను భయపెడుతోంది. ప్రధాన జలాశయాల్లో నీరు వేగంగా తరిగిపోతోంది. ఆల్మట్టి తుంగభద్ర జలాశయాల నుంచి దిగువకు నీళ్లు రావడం అనుమానమే. వరుణుడు కరుణ చూపకపోతే రానున్న కాలంలో నీటి కష్టాలు తప్పేలా లేవు. ఉన్న నీటితో మే నెలాఖరు వరకు కాలం గడిపినా ఆ తర్వాత తాగునీటికి కటకటలాడాల్సిందే. చినుకు జాడ లేకపోతే శ్రీశైలం జలాశయంలోని అట్టడుగు జలాలను కూడా తోడేయాల్సిందే. నీటి ఎద్దడితో తెలుగు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీశైలంతో సహా ప్రధాన రిజర్వాయర్లన్నిటిలో నీరు అంతంత మాత్రమే ఉంది. శ్రీశైలం నుంచి మరో 4-5 టీఎంసీల నీరు మాత్రమే తీసుకునే అవకాశముంది. శ్రీశైలం జలాశయంలో గత 32 ఏళ్లలో అతి తక్కువ నీటి లభ్యత 71 టీఎంసీలు ఉన్నది 2015-16లోనే. ఎగువన కర్ణాటకలో ఉన్న ఆల్మట్టిలోకి 115.98 టీఎంసీల మాత్రమే నీరు చేరింది. ప్రస్తుతం ఆల్మట్టి పూర్తిగా ఖాళీ అయింది. తుంగభద్రలోకి 125.74 టీఎంసీలు రాగా ఇప్పుడు మిగిలింది 3.56 టీఎంసీల నీరే. ఆల్మట్టి తుంగభద్ర పూర్తిస్థాయిలో నిండి దిగువకు నీరు రావాలంటే భారీ వరదలు వస్తే తప్ప సాధ్యం కాదు. దీనివల్ల జూన్, జూలై నెలల్లో కృష్ణా బేసిన్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాజెక్టుల పరిధిలో తాగునీటి కటకట తప్పేలా లేదు. శ్రీశైలం నుంచి అవకాశం ఉన్నంత వరకు నీరు తీసుకోనున్నారు. 790 అడుగుల మట్టం వరకు తీసుకోవాలని గతంలో నిర్ణయించగా ఇటీవల 780 అడుగుల వరకు తీసుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల మరో 4 టీఎంసీల నీటిని తీసుకునే వీలు కలిగింది. అందులో ఆంధ్రప్రదేశ్కు 3, తెలంగాణకు 1 టీఎంసీ నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు నుంచి అధికారిక ఆదేశాలు రాకపోయినా ఉన్నతాధికారుల సూచనతో నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లలోని నీటిని పూర్తిస్థాయిలో వాడుకున్న మే ఆఖరు వరకు మాత్రమే తాగునీటి కష్టాల నుంచి గట్టెక్కగలుగుతాం. ఆ తర్వాత ఏంటనేది అర్థం కాని పరిస్థితి. శ్రీశైలం నీటి మట్టం శనివారం నాటికి 788.70 అడుగులు ఉండగా 23.86 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 780 అడుగుల వరకు తీసుకున్న తర్వాత 20 టీఎంసీలు ఉంటుంది. రాష్ట్రాల అవసరాల దృష్ట్యా ఇంకా దిగువన కూడా నీటిని తీసుకోవచ్చని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఇంజనీర్ల వాదన మరోలా ఉంది. దీనివల్ల సమస్యలు వస్తాయని అంటున్నారు. నాగార్జున సాగర్ నుంచి కూడా కనీస మట్టం దిగువకు నీటిని తీసుకున్నారు. సాగర్ కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా ప్రస్తుతం 507.10 అడుగులు ఉంది. 23 ఏళ్ల క్రితం ప్రకృతి ప్రకోపానికి నేలమట్టమై తిరిగి ప్రాణం పోసుకున్న మహారాష్ట్ర లాతూర్ జిల్లా కిల్లారి గ్రామంలో ఇప్పుడు దాహం కేకలు వినిపిస్తున్నాయి. 4 ఏళ్లుగా కరుణ చూపనే వరుణదేవుడి కారణంగా గొంతులోకి మంచినీటి చుక్కపోవడమే గగనమైంది. తీవ్ర నీటి ఎద్దడి కారణంగా వ్యవసాయ, వ్యాపార రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. తాగునీటి కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఉస్మానాబాద్ జిల్లా సరిహద్దున ఉన్న గ్రామం కిల్లారి. 1993లో వచ్చిన పెను భూకంపం ఈ గ్రామాన్ని నేలమట్టం చేసింది. ప్రకృతి ప్రకోపానికి గ్రామానికి చెందిన సుమారు 1000 మంది మృత్యువాత పడ్డారు. భూకంపం తర్వాత అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో కొత్త కిల్లారి గ్రామాన్ని నిర్మించారు. ప్రభుత్వమే అందరికీ ఇళ్లు కట్టించడం సహా అన్ని సౌకర్యాలను సమకూర్చింది. గతంలో ఈ ప్రాంతంలో జలవనరులు సమృద్ధిగా ఉండేవి. గ్రామానికి దగ్గరలో ఉన్న తేర్నా నది జలాలు తాగునీటితో పాటు సాగుకు కూడా ఉపయోగపడేవి.
ఇక్కడ ఉన్న సారవంతమైన నల్లరేగడి భూముల్లో ద్రాక్ష, చెరకు, సోయాబీన్, జొన్న పంటలు పండేవి. అయితే 4 ఏళ్లుగా వర్షాలు లేకపోవడం మరట్వాడా ప్రాంతానికి శాపంగా మారింది. ఫలితంగా లాతూర్, బీడ్, ఉస్మానాబాద్ తదితర జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. నిమ్న తేర్నా ప్రకల్ప్ డ్యాం నుంచి కిల్లారి ద్వారానే సమీపంలోని 32 గ్రామాలకు నీరందేది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ద్వారా వారం 10 రోజులకు గాని నీరు అందడం లేదు. పంచాయతీ బోర్ల వద్ద భారీ వరుసలు దర్శనమిస్తున్నాయి. उसके बाद पानी का समस्या ज़्यादा है और शासन का भी कोई सुविधा नहीं है. अब इसके आगे होगा तो कुछ पता नहीं है. बिल में आता है नलका कोई मतलब उसका कोई ये नहीं है, क्या बोलते हैं, उसका कोई टाइमिंग नहीं है. 10 दिन में आता है, 15 दिन में आता है, 8 दिन में आता है, 2-3 दिन में आता है. अब ये लाइन जो लगा है ना, ये आज कल सुबह चालू होता है, 2 घंटे चलता है. 2 घंटे के बाद फिर बंद करना पड़ता है, उसको पानी नहीं आता. और वो ये जो है नंबर इसका कल आए तो आए, नहीं तो परसों आता है. ऐसा 2 दिन लगता है एक आदमी को नंबर आने. వర్షాభావ పరిస్థితులతో పాటు గ్రామస్తులు పన్నులు చెల్లించకపోవడం కూడా నీటి ఎద్దడికి కారణమని స్థానికులు చెబుతున్నారు. భూకంపం నేపథ్యంలో అన్నింటినీ ఉచితంగా పొందిన ప్రజలు విద్యుత్, నీటి పన్నులు సకాలంలో చెల్లించడం లేదు. బకాయిలు పేరుకుపోయాయి. ఊరిలో వ్యాపారం సగానికి సగం పడిపోయింది. उसके गए साल से 2-3 साल से कम है धंधा. इस साल तो बहुत कम है, बारिश नहीं है, इसके वास्ते कम है. मेरा ही नहीं, आप पूरा मार्केट का पोजीशन बोलो, मराठवाड़े का पोजीशन बोलो, सब तरफ कम है. నీటి ఎద్దడితో వ్యవసాయ రంగం కుదేలైంది. ప్రత్యేకించి చెరకు పంట దారుణంగా దెబ్బతింది. చెరకు ఉత్పత్తి తగ్గడం, నీరు లేనందున ఆ ప్రాంతంలోని చెరకు కర్మాగారాలన్నీ మూతపడ్డాయి. बारिश नहीं है, इसके वास्ते बंद पड़ गए. गन्ना नहीं, बारिश नहीं. 200 रिटायर हो गए, 500 थे 2 साल से पहले. रोजंदारी में 1-2 दिन लगता है खेत में किधर जाने का, लाने का, खाने का. వర్షాభావ పరిస్థితుల వల్ల పశువులకు నీరు, పశుగ్రాసం కొరత ఏర్పడింది. ఇవి లేక కొందరు పశువులను అమ్ముతున్నారు. ఒక్క కిల్లారి గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నాణ్యమైన ద్రాక్షకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో సాగు గణనీయంగా పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటకు నీరందటం లేదు. मराठवाड़ा में जितना भी अच्छा क्वालिटी का ग्रेप्स, दैट इज एक्सपोर्टेबल ग्रेप्स, जो कि यूके, रसिया, इवन अरब कंट्रीज में जो ग्रेप्स जाता था किल्लारी से, वो एक एक्सपोर्ट क्वालिटी का ग्रेप्स बनाने का एक हब था किल्लारी, जहाँ से क्वांटिटी ऑफ मीन्स इन हंड्रेड्स बोल तो जो कैरियर्स रहते हैं, कंटेनर्स रहते हैं, वो भर भर के हम बेचते थे. इन दिनों में वो 400 हेक्टर पे से सीधा हम 100 हेक्टर पे आ गए हैं. उसका सबसे बड़ा रीज़न है कि पानी कम होना, ग्राउंड वाटर लेवल कम होना. हमारे रिजर्वायर्स जो हैं, जैसा नदी है, छोटे छोटे डैम्स हैं, वो पूरे सूख गए हैं. और उसकी वजह से हम किसान लोगों को ये जो ग्रेप गार्डन है तोड़ना पड़ रहा है. 4 ఏళ్ల నుంచి వర్షాలు లేక అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాల్లో నదులు, ఉపనదులు, పదుల సంఖ్యలో బ్యారేజీలు ఉన్నా లాతూర్ మాత్రం తాగునీటికి కటకటలాడుతోంది. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. భారీగా చెరకు సాగు, చెరకు కర్మాగారాలు ఉండటం కూడా ఇందుకు కారణమనే వాదన వినిపిస్తోంది. మరట్వాడ ప్రాంతంలోని లాతూర్ సమీపంలోనే మంజీరా నది ప్రవహిస్తూ ఉంటుంది. దీనితో పాటు తెర్నా, మన్సర్, లిండి, ఘర్ని, తవార్జా తదితర ఉపనదులు సమీపంలోనే ఉన్నాయి. వీటిపై 3 ప్రధాన బ్యారేజీలతో పాటు చిన్న చిన్న బ్యారేజీలు కూడా ఉన్నాయి. 4 ఏళ్లుగా వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. మిగతా ప్రాంతాల్లోనూ వర్షాలు లేకున్నా లాతూర్ స్థాయిలో భూగర్భం మట్టం దిగజారలేదు. ఈ ప్రాంతంలో భారీగా చెరకు సాగు, పెద్ద పెద్ద చెరకు కర్మాగారాలు కూడా నీటి సంక్షోభానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. మరట్వాడ ప్రాంతంలో విపరీతంగా చెరకు సాగు చేస్తుంటారు. ముఖ్యంగా లాతూర్ జిల్లాలోని అధికంగా చెరకు కర్మాగారాలున్నాయి. లాతూర్ చుట్టూ 4 భారీ చెరకు కర్మాగారాలు కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా రాజకీయ నాయకులవే కావడం విశేషం. ఇక్కడ బిందు సేద్యం ద్వారా చెరకు పంట సాగు చేయకపోవడం వల్ల అధిక మొత్తంలో నీరు అవసరమవుతోంది. అదే సమయంలో చెరకు క్రషింగుకు కూడా కర్మాగారాలు విచ్చలవిడిగా నీరు వాడుతున్నాయి.
వర్షాలు లేనప్పటికీ పంటను బతికించుకునేందుకు కర్మాగారం నడిపేందుకు బోర్లు వేసి మరీ నీటిని తోడేస్తున్నారు. రోజురోజుకు భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోతోంది. ప్రస్తుతం లాతూర్ పరిసర ప్రాంతాల్లో 800 అడుగుల మేర బోరు వేసినప్పటికీ నీరు లభించే పరిస్థితి లేదు. భారీగా నీటి వినియోగంతో పాటు జల సంరక్షణ చర్యలు లేకపోవడం వల్లే భూగర్భ జలాలు అడుగంటాయని స్థానికులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెరకు కర్మాగారాలు, పంట విధానంపై స్థానికంగా విస్తృత చర్చ జరుగుతోంది. టన్ను చెరకు క్రషింగ్కు ప్రస్తుతం వినియోగిస్తున్న 400 లీటర్ల నీటిని 200 లీటర్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సూచించింది. ఇక నుంచి లాతూరు ప్రాంతంలో చెరకు కర్మాగారాలకు అనుమతులిచ్చే విషయమై ఆంక్షలు విధిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల ప్రకటించారు. అనుభవం జీవితంలో అనేక పాఠాలు నేర్పుతుందని అంటారు. తీవ్రమైన దుర్భిక్షాన్ని అనుభవిస్తున్న మహారాష్ట్రలోని లాతూర్ ఇప్పుడు అలాంటి పాఠాలను నేర్చుకుంటోంది. కరువు కష్టాలను అనుభవిస్తూనే దాని నుంచి బయటపడే మార్గాలను అనుసరిస్తోంది. నీటి బ్యాంకుల పేరిట సరికొత్త ప్రయోగం చేస్తూ లాతూర్లోని రైతులు కరువు నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందడమే కాదు, ఇతరులకు ఆదర్శంగానూ నిలుస్తున్నారు. వందలాది మంది రైతులకు, కూలీలకు ఉపాధి కల్పించిన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఇప్పుడు పొలాల సంగతి పక్కన పెడితే కనీసం గొంతు తడుపుకోవడానికి సైతం గుక్కెడు నీరు దొరకని పరిస్థితి. ఈ నీటి కష్టాల నుంచి బయటపడేందుకు లాతూర్ జిల్లాలోని కిల్లారి ప్రాంత రైతులు వినూత్న మార్గం ఆలోచించారు. డబ్బులను పొదుపు చేసేందుకు బ్యాంకుల తరహాలో నీటి బ్యాంకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. పొలాల్లో కొంతమేర వెడల్పు, పొడవుతో తవ్వకాలు జరిపి ఆ గుంతలో నీరు నిల్వ ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నీరు లభించే ప్రాంతాల నుంచి దాన్ని తెచ్చి ఇందులో పోయడం లేదా వర్షాలు పడినప్పుడు ఆ నీటిని నిల్వ చేయడం ద్వారా జల సంరక్షణ ఆరంభించారు. ఆ గుంత లోపల పాలిథీన్ కవర్ వేయడం ద్వారా నీరు వృధా కాకుండా అరికడుతున్నారు. కరువు పరిస్థితుల్లో ఈ నీటి బ్యాంకులు చాలా మేలు చేస్తున్నాయని అక్కడి రైతులు అంటున్నారు. पानी होने के बाद सब सोना निकलता है. अभी स्टॉक कर रहे, अभी है बोल के ये बंद हो गया बोर का पानी, तो ये पानी लेने का सबसे ज्यादा अच्छा है. पानी बोलो तो क्या है, पानी के बैंक है ये. आप क्या करते, बैंक में पैसा रखते, जब मुसीबत आई तो उठाते. वैसा पानी की जब मुसीबत आएगी इसमें का लेने का. కిల్లారి ప్రాంత రైతులు నిర్మిస్తున్న నీటి బ్యాంకులకు బ్యాంకులు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఒక్కసారి ఈ ట్యాంకును నింపితే 6 నెలల వరకు ఏ ఇబ్బంది ఉండదని రైతులు అంటున్నారు. बहुत अच्छा है. वो जो अगर जून में बारिश हुई, अगर थोड़ा बहुत भी अवकाली पाउस भी अगर बारिश मिली तो उसको भर लेने में कोई दिक्कत नहीं पड़ती. और वो भरने के बाद कम से कम 6 महीने 5 एकड़ को पानी उसको मिलता है. ये प्रोसीजर बहुत अच्छा हुआ है. ప్రయోగం సఫలమైనందున లాతూర్ మహానగరపాలిక నీటి బ్యాంకుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తోంది. పొలాల్లో నీటి బ్యాంకులతో పాటు ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలను తప్పనిసరి చేసేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో దళిత, గిరిజన, అల్పసంఖ్యాక వర్గాల వారికి ఏర్పాటు చేయనున్న 250 కొత్త గురుకులాల ద్వారా 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కనున్నాయి. బోధనేతర సిబ్బంది కింద వీరిని నియమించనున్నారు. గురుకులాల ద్వారా 150,000 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. అంబేద్కర్ జయంతి రోజు 250 గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి వీటిని జూన్ నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా కార్యాచరణ నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి కార్యాలయం సంక్షేమ శాఖలను ఆదేశించింది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో ఇప్పటికే చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేయాలని సంకల్పించింది. గోదావరి, కృష్ణా, పెన్నా, పోలార్ నదుల అనుసంధానంతో 400 టీఎంసీల నీటి తరలింపు అవకాశాలను పరిశీలిస్తోంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించి సవివర నివేదిక తయారు చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కు అప్పగించింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు గోదావరి జలాల తరలింపు అవకాశాలను అధ్యయనం చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించి సమగ్ర సమాచారం సేకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే వరదల సమయంలో పోలవరం నుంచి 400 టీఎంసీల నీటి తరలింపునకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని తెలిపింది. పోలవరంతో కలిసి ఆ మార్గంలోని ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్వహణ ఎలాగో తెలియజేయడం సహా ప్రాజెక్టుల ఎత్తు పెంపు, విద్యుత్, ఇతర ఖర్చుల వివరాలు అందించాలి. ఎక్కడెక్కడ వంతెనలు అవసరమవుతాయి, ఆ మార్గంలో ఉన్న చెరువుల వివరాలు కూడా నివేదికలో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జల సంరక్షణ కోసం ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం సదస్సులు తెలుగు రాష్ట్రాల ఉద్యమంలా సాగుతున్నాయి. నీటిపారుదల అధికారులు, ప్రజాప్రతినిధులు సదస్సుల్లో పాల్గొని నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన నీటి సంరక్షణ అవసరాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్ తరాలకు కొరత అన్నదే లేకుండా చేసే ఉద్దేశంతో ఈటీవీ ఈనాడు ప్రారంభించిన సుజలాం సుఫలాం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది.
నల్గొండ జిల్లా చిట్యాలలో నిర్వహించిన సదస్సులో ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి పొదుపు ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంట కట్టుకుంటే ఈ లెక్కన ఒక్క ఇంకుడు ఉంటా ఇంటూ 10 ట్యాంకర్లు ఏడాదికి వేసుకోండి. ఎన్ని నీళ్లు మీకు మనం చేయగలుగుతాం. ఒక అద్భుతం చేస్తే మాత్రం తప్పకుండా మీరు దీన్ని రిజల్ట్ పాజిటివ్గా చూస్తారు. భూగర్భ జలాలు తప్పకుండా పెరుగుతాయి. నిజామాబాద్ జిల్లా దోమకొండలో నిర్వహించిన సుజలాం సుఫలాం కార్యక్రమంలో జల సంరక్షణ ఆవశ్యకతను స్థానిక అధికారులు ప్రజలకు వివరించారు. ఈనాడు ఈటీవీ స్ఫూర్తితో నీటి పొదుపునకు నడుం బిగిస్తామని అంతా ప్రతినబూనారు. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 500 లీటర్లు ప్రతిరోజు వాడతాం. 500 లీటర్లు అంటే ఒక ఊర్లో ఒక 100 కుటుంబాలనే అనుకుంటా కూడా మనకి 50,000 లీటర్ల వరకు మనం నీటిని వాడుతున్నాం. ఆ 50,000 లీటర్ల నీటిని ప్రతిరోజు మనం భూమిలో కనుక ఇంకిస్తే మనకి ఇంకా వర్షపాతం మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు ఒక్కో సందర్భంలో. ఆంధ్రప్రదేశ్లోనూ సుజలాం సుఫలాం సదస్సులకు మంచి స్పందన లభిస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన సదస్సులో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని నీటి పొదుపు అవసరాన్ని వివరించారు. ఈ రోజున ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంటలు, ప్రతి వ్యవసాయ భూమిలో కూడా మనం ఇంకుడు గుంటలు పెట్టుకున్నట్టయితే మనకున్నటువంటి భూమిలో 1% మనం గానీ ఇంకుడు గుంటలు తవ్వుకున్నట్టయితే ఏ రకంగా భూగర్భ జలాలను మనం పెంచుకోవచ్చు. ఈ రోజు కింద ఉన్నటువంటి భూమిలో 1 మీటర్ లోతులో మనం నీటిని గానీ నిల్వ చేసుకున్నట్టయితే 90 టీఎంసీ నీళ్లు మన రాష్ట్రంలో మనం నిల్వ చేసుకోవచ్చు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నీటి సంరక్షణకు అంతా పాటుపడతామని స్థానికులు ప్రతినబూనారు. పట్టణంలో ఇంకుడు గుంతలను తవ్వి జల సంరక్షణపై తొలి అడుగు వేశారు. నీటి పొదుపు పాటించుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే అనర్థాలను వక్తలు వివరించారు. చాలా మంది అమాయకంగా ప్రజలందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు గ్రామాల్లో కూడా పోతే ప్రతి ఒక్కరు వచ్చి ఒక మాట అడుగుతారు, సార్ ఒక బోరింగ్ వేయించండి, మాకు నీళ్లే లేవు, ఇక్కడ చూస్తే మీరు బోరింగ్ వేయించకపోతే మాకు నీళ్లు రావని. కానీ వాళ్ళ అమాయకత్వం ఏంటంటే ఈరోజు మనం 100 బోరింగ్ లేపించినా అసలు భూమిలోనే నీళ్లే లేకపోతే అసలు ఎన్ని బోరింగ్ లేపిస్తే నీళ్లు వస్తాయి మీరు ఒకసారి ఆలోచించాలి. ఉన్న నీటి వనరుల్ని ఎంతగా కాపాడుకుంటే భవిష్యత్తులో అంత మేలు జరుగుతుందని సుజలాం సుఫలాం సదస్సులకు హాజరైన వక్తలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్లోని రమాదేవి పబ్లిక్ స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. జేహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, రామోజీ ఫిల్మ్ సిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి జాల్నా పుల్కర్, రమాదేవి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ప్రసాదరావు, ప్రిన్సిపల్ మారుతి ప్రసాద్, పరిపాలనాధికారి శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా అవార్డులను అందజేశారు. విద్యార్థులు ఏ రంగాన్ని ఎంచుకున్నా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించాలని జేహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. ఆ ఇంట్రెస్ట్ ని ప్రోత్సహిస్తే అది మంచి విద్యాలయం, అది ఆ విధంగా ప్రోత్సహిస్తే వారు మంచి తల్లిదండ్రులు. అంతేగాని మనం బలవంతంగా చిన్నప్పటి నుంచి కూడా మనకు కావాల్సింది మనం కానిది వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తే అది ఎప్పుడు సఫలీకృతం కాదు. వాళ్ళ లైఫ్ లో కూడా లైఫ్ ఎంజాయ్ చేయలేరు. సో మన యొక్క కోరికల్ని, అభిష్టాలని తీరుస్తారేమో కానీ లైఫ్ ఎంజాయ్ చేయలేరు. కాబట్టి వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. బంగాల్ శాసనసభ ఎన్నికల 2వ విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తొలి దశ పోలింగ్ను 2 దఫాలు నిర్వహించిన ఈసీ 2వ విడత పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. 7 జిల్లాల్లోని 56 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా 383 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1,20,00,000 మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. తొలి దశ పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించి భారీ స్థాయిలో ఓటింగ్ జరిగే విధంగా చూసిన ఎన్నికల సంఘం అధికారులు 2వ దశలో అదే ఒరవడి కొనసాగించాలని భావిస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.